వెల్కమ్ టు ఎన్ఆర్కే రేట్స్. బిగ్ బాస్ తెలుగు స్టార్ మా ఛానల్లో ప్రసారం అవుతూ మరి వివిధ ప్లాట్ఫామ్స్లో సోషల్ మీడియాలో కూడా టెలికాస్ట్ అవుతున్న బిగ్ బాస్ తెలుగు ఫైనల్ స్టేజ్కి చేరుకొని అలా విజేతలు కూడా ప్రకటించారనుకుంటా. ఎవరో ఒక గ్రామీణ యువకుడు ఆయన బిగ్ బాస్ టైటిల్ని గెలుచుకున్నారు. పాత నటుడు శివాజీ కూడా ఉన్నారు అందులో. అయితే అతను థర్డ్ ప్లేస్ సెకండ్ ప్లేస్ వచ్చినట్టున్నారు. అయితే ఈ బిగ్ బాస్ అనేది ఒక ఉన్మాదంలా మారిపోయింది. బిగ్ బాస్లో అందులో ఉండి కొన్ని రోజుల పాటు అందులో కొన్ని వివిధ రంగాల వారికి చెందిన వారిని ఉంచి అందులో ఒక రకమైన చూసే వాళ్ళకి కానీ చూస్తున్న వారికి కానీ ఒక రకమైన యాంగ్జైటీని క్రియేట్ చేసి ఆ తర్వాత తారాస్థాయికి తీసుకుపోయి అందులోనే ప్రేమలు, అందులోనే రొమాన్స్, అందులోనే సిగరెట్ తాగటాలు, అందులోనే కొట్లాటలు, అందులోనే పగలు, అందులోనే ప్రతీకారాలు తీర్చుకుంటున్నారన్న తారాస్థాయికి వెళ్ళిపోయి అక్కడ బిగ్ బాస్ లోపల ఇంటి లోపల ఒక ఉన్మాద చర్య, ఒక చూసే వాళ్లకు ఒక ఎంటర్టైన్మెంట్గా ఇప్పుడు ఏం జరుగుతుందని క్రియేట్ చేసి ఒక ఉన్మాదంలా చేసి వీళ్ళందరినీ దానికి ఫ్యాన్స్ చేయటం, ఆ తర్వాత ఏమీ లేకపోవడం అందులో జరుగుతుంది. ఇది ఇంటి లోపల అంటే హౌస్ లోపల జరిగితే పర్వాలేదు. ఈ మధ్య గెలుచుకున్న వ్యక్తి ఎవరో ఉన్నారు, ఆ వ్యక్తి బయటికి రావడంతో సెకండ్ రన్నరప్ ఫ్యాన్స్, ఈ ఫ్యాన్స్, ఆ ఫ్యాన్స్ కొట్టుకున్నారు బయట. వాళ్ళు కూడా బయట కూడా ఉన్మాదంలో తయారయ్యారు. బస్సు అద్దాలు పగలగొట్టారు. హైదరాబాద్లో బస్సు అద్దాలు పగలగొట్టి నానా యాగి నానా బీభత్సం చేశారు. ఈ బిగ్ బాస్ అనేదే పెద్ద న్యూసెన్స్. అసలుకి దీన్ని బ్యాన్ చేయాలి. ఎప్పటి నుంచో సిపిఐ నారాయణ గారు దీని మీద పోరాటం చేస్తున్నారు. సిపిఐ పార్టీ నారాయణ గారు దీని మీద పోరాటం చేస్తున్నారు. ఇది ఒక వేస్ట్ ప్రోగ్రామ్ అని, దీనివల్ల సమాజానికి వచ్చిన పెద్ద ఒరిగేది ఏమీ లేదని ఆయన పోరాటం చేస్తున్నారు. అంత మాత్రమే కాదు, బిగ్ బాస్ నిర్వాహకుల మీద కాదు, దాన్ని హోస్ట్ చేస్తున్న అక్కినేని నాగార్జున గారి మీద కూడా కేసు పెట్టాలి అని ఆయన ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నారు. ఇప్పుడు మళ్ళీ ఈ చర్య ద్వారా బిగ్ బాస్ నిర్వాహకుల మీద అలాగే అక్కినేని నాగార్జున గారి మీద కేసు పెట్టాలని చాలా మంది అంటున్నారు. వాళ్ళు చెప్పిన దాంట్లో వాస్తవం ఉందండి. ఇంటి లోపల ఉన్మాద చర్యలకు పాల్పడతారు, బయట ప్రపంచాన్ని చూసేవారిని ఒకలాంటి మూడ్లోకి తీసుకువెళ్తారు. దానివల్ల ఏం నేర్చుకుంటున్నారు? ఒక రొమాన్స్ నేర్చుకుంటారో, ఒక ప్రతీకారం నేర్చుకుంటారో, ఒక కన్నింగ్నెస్ నేర్చుకోవడానికి చూపిస్తున్నారేమో అనిపిస్తుంది. సో అది అట్లే కాకుండా బయట కూడా ఈ ఫ్యాన్స్ అనేది ఒక ఉన్మాదులాగా మారిపోయారు. ఒక బీభత్సం సృష్టించే విధంగా, ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేసేలా, కొట్టుకునేలా, రక్తాలు వచ్చి కొట్టుకునేలా తయారైపోతున్నారు, వెంబడిస్తున్నారు. అతన్ని కొట్టడానికి వీళ్ళు వెంబడిస్తున్నారు. ఎక్కడికి పోతుందండి సమాజం? దేన్ని ఇండికేట్ చేస్తుంది? బిగ్ బాస్ వల్ల సమాజానికి వచ్చిన ఇదేంటి? మీకు డబ్బులు వస్తున్నాయి, అందులో పార్టిసిపెంట్స్కి ఎంతో కొంత ప్రైజ్ మనీ ఇస్తారు, కానీ చూసే వాళ్ళు మాత్రం ఇది కావాలి, లేకపోతే చూసే వాళ్ళు మాత్రం వాళ్ళ కుటుంబాలు, వాళ్ళ ఫ్యామిలీస్ మాత్రం ఇబ్బంది పడాలి. గంటలు దీన్ని చూడటం వల్ల వాళ్ళ టైము, వాళ్ళ డేటా, వాళ్ళ ఫ్యామిలీ ఎంత నష్టపోతుంది? అదేమన్నా మంచి ప్రోగ్రామ్? విజ్ఞానం ఇస్తుందా? పోనీ ఎంటర్టైన్మెంట్ ఇస్తుందా? అది కూడా లేదు. ఎంటర్టైన్మెంట్ కూడా లేదు. ఇదొక దీని ద్వారా ఎలా తయారయ్యాయంటే మనుషులు అవతల వాళ్ళతో ఎలా బిహేవ్ చేయాలి, ఎలా చేయకూడదు, అవి ప్రేమలు చల్లారిపోతున్నాయి, కుట్రలు కుతంత్రాలే జరిగిపోతున్నాయి. అంటే వెనకత్తలో ఏం చేయాలా, అతన్ని పడగొట్టాలంటే, అతన్ని ఓడించాలంటే వెనకత్తలో ఏం ఆలోచించాలి, ఇవే జరుగుతున్నాయి. కానీ ఒక ప్రేమపూర్వకంగా, సామరస్యపూర్వకంగా, సమాధానపూర్వకంగా అయిన ఆ స్థితి అందులో లేకుండా పోయింది. పైపెచ్చు ఇప్పుడు ఇందులో నిర్వాహకులు ఇంకా అందులోకి శృంగారాన్ని లేకపోతే వీటిని జోడించి చెప్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు కూడా దీని మీద ఒక లుక్ వేయాలి. ఎందుకంటే డ్రగ్స్ను హైదరాబాద్లో కానీ తెలంగాణలో కానీ డ్రగ్స్ కానీ మాదక ద్రవ్యాలను కూకటి వేళ్లతో పెగిలించి వేస్తాను, అది ఎంత పెద్దవారైనా అని ఈ మధ్య రేవంత్ రెడ్డి గారు చెప్పారు. మంచి మంచి మూమెంట్ అది, చాలా చక్కటి. ఎందుకంటే డ్రగ్స్ లేని లేకపోతే దేనికి ఎడిక్ట్ కానీ యువత కానీ ప్రజలు కానీ తెలంగాణ రాష్ట్రానికి అవసరం. దాని ద్వారా చక్కటి మూవ్ తీసుకున్నారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. అదేవిధంగా ఇది కూడా ఒక డ్రగ్ లాంటిదే అండి. రేవంత్ రెడ్డి గారు ఈ బిగ్ బాస్ను కూడా మీరు బ్యాన్ చేయాలి, మీ ప్రభుత్వపు అధికారంతో ఆ ఛానల్ మీద బ్యాన్ చేయాలి. ఎందుకంటే ఇది
ప్రజలను ఒక పందాలోకి తీసుకువెళ్తుంది. మొన్న వచ్చిన యానిమల్ సినిమాలు కూడా ఇట్లనే తయారయ్యాయి. ఇప్పుడు ఈ బిగ్ బాస్ అనేది కూడా ఇట్లే తయారైపోయి ఇట్లా చేస్తుంది. వీటన్నిటి మీద ఒక లుక్ వేయాలి. సెన్సార్ బోర్డు యానిమల్ సినిమా మీద, లాంటి సినిమాల మీద ఒక లుక్ వేసి అటువంటివి ప్రజా బాహుల్యంలోకి రాకుండా చూడాలి. అలాగే ఈ బిగ్ బాస్ లాంటివి ప్రభుత్వాలు కట్టడి చేయాలి. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కానీ, లేకపోతే ప్రసార భారతి వాళ్ళు, లేకపోతే ప్రసార కమిటీ చైర్మన్స్ ఇలా ఉంటారు కదా, వాళ్ళు కూడా దాన్ని బ్యాన్ చేయాలి. అలాగే నిర్వాహకుల మీద కేసు పెట్టాలి. దాడి చేసిన వ్యక్తుల మీద, అలాగే అక్కినేని నాగార్జున మీద కూడా కొంతమంది కేసు పెట్టాలంటారు. ఎందుకంటే అతను హోస్ట్ చేస్తున్నాడు, అతనిదే రెస్పాన్సిబిలిటీ అని వారు అంటున్నారు. అలాగే మా టీవీ యాజమాన్య నిర్వాహకులు కూడా దీనికి క్షమాపణ చెప్పాలి, దీనికి ఒక వివరణ ఇవ్వాలి, లేకపోతే వారి మీద కూడా కేసు పెట్టాలి. ఇటువంటి బిగ్ బాస్లు మరొక సీజన్ రాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలి. చాలామంది ఎంటర్టైన్మెంట్ అనుకుంటారు, ఇందులో ఎంటర్టైన్మెంట్ లేకపోగా ప్రజల్లోని సున్నితత్వం పోతుంది. ప్రజల్లోని ఆ యొక్క సెన్సిటివ్ పోయి మొరటుగా, కటువుగా ఇలా తయారైపోతున్నారు. ఇలా తయారవటం ప్రజానికానికి, ప్రజాలో ఉన్న బంధాలకు అది గొడ్డలు పెట్టుగా ఉంటుంది. దాన్ని తీసివేయాలి, దాన్ని అరికట్టాలి. ప్రభుత్వాలు, దానికి సంబంధించిన అధికారులు కూడా దీని మీద చర్యలు తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.